శ్రీ గురుభ్యో నమ. సింహి అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం. అహం కమలానందనాథ. మంత్రశాస్త్రానికి సంబంధించి సాధన మార్గంలో ఉన్నవారు వాళ్ళ సాధన ఎలా కొనసాగించాలి, ఎవరైనా అంటే ఏ సాధనా మార్గంలో ఉన్నవారైనా ఒకే ఒక మార్గాన్ని ఎంచుకుని, ఒక విధానాన్ని ఎంచుకుని వారి సాధన ఎలా కొనసాగించాలనే వివరం మీకు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన కార్యక్రమంలో తత్వాచమనం ఈ విషయాల గురించి నేను కొంచెం వివరంగా చెప్పాను. ఈ రోజున భూతోచ్చాటన. ఇందులో నిన్న అంటే గత వీడియోలో ప్రాణాయామం గురించి చెప్పాను కదా, పూరకం, కుంభకం, రేచకం గురించి. పూరకం అనేది ఒకసారి మనం గ్రహించేటప్పుడు మూలమంత్రం ఒకసారి చెప్తే, కుంభకంలో 2 సార్లు, రేచకంలో ఒకసారి చెప్పాలి. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు చాలామంది కుడి పక్క నుంచి గ్రహిస్తూ ఉంటారు గాలిని. అది కుడి రంధ్రం మూసి ఎడమ రంధ్రంలోంచి గ్రహించాలి. గ్రహించిన తర్వాత నుంచి కుడి పక్క నుంచి విడిచిపెట్టాలి. ఇది త్రిధవ 3 సార్లు కనీసంగా చేయాలి. ప్రాణాయామం గురించి అర్థమైంది కదా. మనం ఏ ప్రదేశంలో కూర్చున్నా ఆ ప్రదేశానికి కొన్ని గణాల యొక్క ప్రభావం ఉంటుంది. మనం చేసే సాధన మార్గం కావచ్చు, మనం ఎంచుకున్న అనుష్ఠానం కావచ్చు, ఒక ప్రదేశాన్ని ఎంచుకుని మనం సాధన చేసేటప్పుడు ఖచ్చితంగా గణాల యొక్క ప్రభావం ఉంటుంది. వాటిని ఆశ్రిత భూత గణాలు అంటారు. ఆశ్రిత భూత గణాలంటే మనం అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేస్తున్నాం అనుకోండి, ఆవిడ్ని ఆశ్రయించినటువంటి కొన్ని గణాలు ఉంటాయి. అంటే ఆవిడ కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి కొన్ని గణాలు ఉంటాయి. ఆ గణాలు ఈ అనుష్ఠానం చేసేటువంటి వాడు ఎవరైతే సాధకుడు ఉన్నాడో, ఆ మంత్రాన్ని ప్రేరణ చేసేటువంటి వాడు ఉన్నాడో వాడిని కూడా ఆశ్రయించి ఉంటాయి. వాటి తృప్తి కోసం మొట్టమొదట ఈ అనుష్ఠానంలో సాధనా మార్గంలో జప విధంతా పూర్తయిన తర్వాత దేవీ దేవతలతో పాటుగా ఆశ్రిత భూతగణాలు కూడా బలి ప్రదానం చేస్తారు. కానీ ఇందులో ఆశ్రిత భూతగణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో దేవీ దేవతలకు సంబంధించిన వాటితో పాటుగా ఇతరమైన గణాలు కూడా చేరుతూ ఉంటాయి. వాటిని భూతగణాలు అంటారు. దాన్నే భూతోచ్చాటన అంటారు. ఏదైతే మన జపానికి భంగాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయో అటువంటి వాటిని తరిమి కొట్టడం భూతోచ్చాటన. ఇక అపసర్పంతు ఏ భూతాః యా భూత భూమి భారకాః ఏ భూత విఘ్నకర్తారః తేనస్యంతు శివాజ్ఞయ. ఏ భూతగణాల చేతనైతే నేను చేసేటువంటి జప విధానానికి భంగం కలుగుతోందో, ఏవైతే నా దీక్షను భంగపరచడానికి భగ్నపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయో అటువంటి భూతగణాలన్నీ కూడా ఇక్కడి నుంచి తొలగిపోవాలి. అది కూడా ఎలాగా? శివాజ్ఞ చేత అని చెప్పాలి. అపసర్పంతు ఏ భూతాః యా భూత భూమి భారకాః. వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు, భూమికి భారం తప్ప. ఏ భూత విఘ్నకర్తారః. ఏవైతే విఘ్నాలు కలగజేస్తున్నాయో తేనస్యందు శివాజ్ఞయ. అవి ఉచ్చాటనం అవ్వాలి ఇక్కడి నుంచి శివాజ్ఞ చేత అని. మనం ఎంచుకుని నిర్వర్తిస్తున్నటువంటి జపవిధి తీవ్రమైందైతే కనుక భైరవాజ్ఞ గ్రహించాలి. సాధారణ భైరవాజ్ఞ మనం మహాగణపతి మంత్రం చేసినా గ్రహించాలి. దానికి భైరవుడికి నమస్కారం చేసి తీక్ష్ణ దంష్ట్ర మహాకాయ కల్పాంతర్ దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాతుమర్హసి. భైరవుడికి నమస్కరించి తీక్ష్ణదంష్ట్ర మహాకాయ తీవ్రమైనటువంటి ఈ దంత పంక్తి అన్నమాట, అది ఉన్నటువంటి వాడు. కల్పాంతర్దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాతుమర్హసి. జపవిధి నిర్వర్తించుకోవడం కోసం నాకు అనుగ్రహాన్ని, అనుమతిని ప్రసాదించవయ్యా అని చెప్పి భైరవుడికి నమస్కారం చేయాలి. ఇది భూతోచ్చాటనలో భాగం. ప్రాణాయామం అనేది మీకు గడిచిన వీడియోలో చెప్పాను కదా, దాన్ని ఇక్కడి నుంచి మనం నిర్వర్తించాల్సి ఉంటుందన్నమాట. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏదేషామ విరోధేన జపకర్మ సమారభే. చాలామంది బ్రహ్మకర్మ సమారభే అని చెప్తారు. ఇది బ్రహ్మకర్మ కాదు జపం చేసేది, జపకర్మ సమారభే. మీరు తర్పణాలు చేస్తున్నారు, తర్పణ కర్మ సమారభే. హోమం చేస్తున్నారు, హవన కర్మ సమారభే. ఇలాగ అన్నిటికీ బ్రహ్మకర్మ సమారభే అని చెప్పకూడదు, అది వైదిక విధానంలో ఉంటుంది. ఇక మంత్రశాస్త్రంలో సాధనా క్రమంలో ఉన్నటువంటి వాళ్ళు జపవిధి నిర్వర్తించిన, తర్పణము హోమము నిర్వర్తించిన ప్రాణాయామంలో దీన్ని ఉదాహరించాలి. ఇక్కడ ఓం భూ ఓం భువః ఇది ఉంటుంది కదా. యజ్ఞోపవేతం ఉన్నటువంటి వాళ్ళు అయితే ఈ రకంగా చేస్తారు. యజ్ఞోపవేతం లేని వాళ్ళు కేవలం మంత్రశాస్త్రంలో మంత్రాన్ని తీవ్రంగా ప్రేరణ చేసే మార్గంలో ఉన్నవారు మాత్రమే ప్రాణాయామంలో పూరకం అంటే మనం గాలిని గ్రహించేటప్పుడు మూలం ఒకసారి చెప్తాం, కుంభించిన తర్వాత 2 సార్లు, ఆపిన తర్వాత గాలి లోపల ఉండగానే 2 సార్లు, రేచకంలో ఒక్కసారి,
ప్రాణాయామం చేసేటప్పుడు కూడా ఛాతీ ఇలా విచ్చుకునేలా చేయాలన్నమాట. ఎక్కువగా గాలి తీసుకోవాలి. ప్రాణాయామం అనేది ప్రారంభం చేసిన రోజుల్లోనే విపరీతంగా గాలి తీసేసుకొని కుంభించేసే ప్రయత్నాలు చేయకూడదు. అది ప్రాక్టీస్ మీద అలవాటవుతుంది. తొలుత కొంచెం కొంచెం ప్రారంభం చేసి ఎదరకు వెళ్ళిన తర్వాత దాన్ని వృద్ధి చేసుకునే పరిస్థితి తెచ్చుకోవాలి. వ్యాయామశాలలో మనం జాయిన్ అయినప్పుడు కూడా అంతే. వెళ్ళిన రోజునే మొత్తం అన్నీ ఎత్తేసామనుకోండి, ఇంకా రెండో రోజు నుంచి వెళ్ళక్కర్లేదు మనం వ్యాయామశాలకి. అక్కడితో అయిపోతుంది మన పని. అలాగే ఈ విధులు అభ్యసించేటప్పుడు క్రమక్రమంగా అభ్యసిస్తూ మన శరీరానికి అలవాటు చేస్తూ ఉండాలి. మనం సాధారణంగా గాలి తీసుకుంటాం. మనకి తెలియకుండానే గాలి తీసుకుంటాం. చాలా తక్కువ పర్సంటేజ్‌లో తీసుకుంటాం గాలిని. నేను గడిచిన ఒక వీడియోలో మంచి మాట చెప్పాను. ఏదైనా ఒక ప్రొడక్ట్‌కి దాని యూసేజ్‌కి పరిమితి ఉంటుందన్నమాట. అలాగే మన శరీరంలో లంగ్స్ కూడా. ఇవి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎంతకాలం తీసుకోవాలి అనే దానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని క్రమంగా అంటే ఇన్నిసార్లు సపోజ్ అది తీసుకోవాలనుకోండి, దాన్ని మనం ఊరికే ఎల్ల గాలి తీసుకొని వదిలేస్తున్నాం అనుకోండి, అక్కడ ఖర్చు అయిపోతాం. ఒక మొబైల్ తీసుకోండి, దాన్ని మనం ఛార్జింగ్ పెడతాం కదా, దానికి ఒక సైకిల్ ఉంటుంది. ఎన్ని అటెంప్ట్స్ దానికి ఛార్జింగ్ ఎక్కించవచ్చు మనం. ఒకసారి పెట్టి 100% ఉంచి తీసినా ఒకటే, ఇలా కనెక్ట్ చేసి 5 నిమిషాలు ఉంచి తీసేసినా ఒకటి, సైకిల్ అయిపోతుంది దాంట్లో. అలాగే మన లంగ్స్‌కి కూడా, మన శరీరానికి కూడా, మన శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాన్‌కి కూడా ఒక పరిమితి ఉంటుందన్నమాట. ఇక మనం మనకు తెలియకుండా గాలి గ్రహిస్తూ ఉంటాం కదా, తీసుకుని విడిచిపెడుతూ ఉంటాం. ఇది మనకు తెలియకుండా వేగంగా జరిగిపోతుంది. దానివల్ల సైకిల్ ఖర్చు అయిపోతుంది. మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం అక్కడే తగ్గిపోతూ ఉంటుంది. అదొక్కటే గుర్తుంచుకోవాలి. అందుకే ఋషులు ఈ ప్రాణాయామంలో కుంభకానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అంటే ఎక్కువసేపు కుంభించుకునేవారు. అది ప్రాక్టీస్ చేత సంభవిస్తుంది అది. అలా ఎక్కువసేపు కుంభకం చేయడం వల్ల ఒక వ్యక్తి ప్రాణాయామంలో ఎంతసేపు కుంభకం చేస్తాడో తన ఆయుష్ ప్రమాణం అంత పెరుగుతుంది అని శాస్త్రంలో చెప్పాడు. అంటే ఒక గంట సేపు నేను కుంభకం చేశాను. గంట సేపు అంటే ఒకేసారి గంట సేపు అని కాదు. ఒక రోజు వ్యవధిలో నేను కుంభకం ఒక గంట చేస్తే నా ఆయుష్ ప్రమాణం ఒక గంట పెరుగుతుంది. కుంభకానికి అంత ప్రాధాన్యత ఉంది. కుంభకం అంతసేపు చేయాలంటే పూరకం ఎంత దృఢంగా ఉండాలి, దానికి శరీరం ఎంత సహకరించాలి, రేచకం ఎంత నెమ్మదిగా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రాణాయామంలో ఆధారపడి ఉంటాయి. ఇదంతా యోగాభ్యాసం. యోగాభ్యాసంలో మంత్రం లేకుండా క్రియలు నిర్వర్తిస్తారు. మంత్రశాస్త్రంలో సమంత్రకమైనటువంటి యోగాభ్యాసాన్ని చెప్తారు. అంటే ఊరికే ముక్కులో గాలి తీసుకుని దాన్ని ఆపేసి కాసేపు విడిచిపెట్టి ఇలా చెప్పరు. దానిని మూలమంత్ర అనుసంధానంగా చెప్తారు. ఆ ప్రాణాయామానికి పటుత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మీదట మీరు కూడా మీ మంత్రాలు ఉంటాయి కదా, వాటిని ఎంచుకుని ప్రాణాయామం చేసేటప్పుడు ఈ రకమైన మార్గాలు అనుసరించండి. ఇక వారాహి మంత్రం ఉంటుంది. అది పేజీ ఉంటుంది. పూరకంలో ఒకసారి, కుంభకంలో 2 సార్లు, రేచకంలో ఒకసారి విడిచిపెట్టే క్రమాన్ని దానికి ఆపాదించారనుకోండి, మనిషి అక్కడే పడిపోతాడు. ఎందుకంటే అది పేజీ ఉంటుంది. అంతసేపు వాడు పూరకం చేయలేడు, 2 సార్లు కుంభకం కూడా చేయలేడు. దాంట్లో ప్రధానమైన బీజం ఉంటుంది కదా, ఐం గ్లౌం ఐం అని. ఆ బీజాలతో చేస్తారు పూరకం, కుంభకం, రేచకం. ఆ బీజాలను కూడా మరి 3 ఉన్నాయి కదండి, 3టితో పూరకం చేస్తే తొందరగా అయిపోతుంది. అలాగే కుంభకంలో కూడా 3 బీజాలని చేస్తే తొందరగా అయిపోతుంది కదా. మరి మనం ఎక్కువసేపు నిలుపుదల చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఈ 1:2:1 అనేది మినిమం అనమాట. దీన్ని 2:4:2 కూడా చేయొచ్చు అన్నమాట. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 2 సార్లు పూరకంలో ఐం గ్లౌం ఐం అనే బీజాన్ని చెప్పాడు అనుకోండి, కుంభకంలో 4 సార్లు చెప్తాడనమాట. సాధారణంగా 2 సార్లు చెప్పాలి కదా, ఇక డబల్ చేస్తాడు. రేచకంలో 2 సార్లు చెప్తాడు. అలాగే 1:2:1 2:4:2 అలాగనమాట. మనం ఎంచుకున్నది ఒకే ఒక్క బీజం ఉందనుకోండి, ఒక్క బీజంతో కూడా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చేస్తారు. ఎన్నిసార్లు పూరకంలో ఉచ్చరించారో దానికి డబల్ కుంభకంలో, రేచకంలో సేమ్ పూరకంలో ఎలా చేశారో అలాగా. ప్రాణాయామం అలా చేస్తేనే మంచి పట్టునిస్తుంది. అది కూడా 3 సార్లు. త్రిధవా కనీసంగా 3 సార్లు ప్రాణాయామం చేస్తేనే మన మనసు కాన్సన్ట్రేషన్, ఏదైనా మనం ఈ జప సాధనలో తీవ్రమైనటువంటి లక్షణానికి వెళ్ళి, తీవ్రమైన పరిస్థితికి వెళ్ళి అక్కడ మనం కొంతసేపు ఉండాలి, ఆ స్థాయిని ఆస్వాదించాలనుకుంటే ప్రాణాయామం కనీసంగా 3 సార్లు చేయాలి. ఈ విధానాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక దేశకాల సంకీర్తన అని ఉంటుంది. అంటే మనం ఉన్నటువంటి రోజు, మన ప్రదేశం, ఇవన్నీ కూడా మనం ఎవరో అనేది కూడా దాంట్లో ఉదాహరించడం జరుగుతుంది. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా డిఫాల్ట్గా ఉంటుంది దేనికైనా. శ్రీ మహావిష్ణో ఆజ్ఞయ లేదా మహాశంభో ఆజ్ఞయ. శైవానికి సంబంధించిన మార్గాలు ఎంచుకున్నటువంటి వాళ్ళు మహాశంభో ఆజ్ఞయ అంటారు. విష్ణుమూర్తికి సంబంధించిన మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు మహావిష్ణో ఆజ్ఞయ. ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భారతఖండే. ఇక్కడ దాకా చాలు.
మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే వాయవ్య ప్రదేశే ఇవన్నీ ప్రదేశాలు ఉదాహరించక్కర్లేదు. అస్మిన్ వర్తమాన వ్యావహారిక మళ్ళీ ఇక్కడి నుంచి ప్రారంభం చేయండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానైన స్వస్తిశ్రీ సంవత్సరే సంవత్సరం పేరు చెప్పాలి. అయనే ఇది ఏమైనో చెప్పాలి. అర్థౌ ఋతువు, మాసే పక్షే తిథౌ వాసరే దీన్ని వారే అని కూడా చెప్తారు. కానీ ఎప్పటి నుంచో చెప్తున్న సంప్రదాయంలో వాసరే అని చెప్తారు వారాన్ని. ఆదివారం అయితే భానువారం, సోమవారం ఇందువారం, మంగళవారాన్ని జయవారం అని కానీ భౌమవారం అని కానీ పిలుస్తారు. బుధవారం సౌమ్యవారం, గురువారం బృహస్పతి వారం, శుక్రవారం భృగువారం, శనివారం స్థిరవారం. ఇలాగా ఈ వారానికి ఉన్నటువంటి పేర్లు. ఈ పేర్లు ఉదహరించాలి వాసరే దగ్గర. భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర. మనం ఎంచుకున్నటువంటి మంత్రాన్ని కుటుంబానికి కూడా ఆపాదించాలి అనుకుంటున్నప్పుడు ఒక మార్గం. బ్రహ్మచారి కుటుంబాన్ని అంటే వాళ్ళకి సంబంధించిన పేర్లు ఇత్యాదులు ఉదాహరించక్కర్లేదు, వాళ్ళకో విధానం రెండూ చెప్పబడ్డాయి. శ్రీమాన్ గోత్ర ఏదో గోత్రం, రాముడి వారి గోత్ర లేదా శివగోత్ర. సురేష్ నామధేయోహం. నామధేయోహం అన్న శబ్దం వాడొక్కడు మాత్రమే, వాడి కోసం మాత్రమే చేసేటప్పుడు అహం నామధేయోహం మమ ఉపాతదురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని కొనసాగుతుంది. లేదు కుటుంబం పేరు ఉదహరించాలి. మనం బాల జపం చేస్తున్నాం, బాల కుటుంబాన్ని సమృద్ధి పరుస్తుంది, అందరినీ కూడా మంగళప్రదమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. కుటుంబం అంతా కూడా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నవాళ్ళు కుటుంబానికి సంబంధించి అంటే మనం గోత్రనామాలు చెప్పేటప్పుడు శ్రీమాన్ గోత్ర, శివగోత్ర, సురేష నామధేయ అంటే నేనే చేస్తున్నాను, నా పేరు సురేష్ అనుకోండి. ధర్మపత్ని సమేత శ్రీమత గోత్రస్య, మళ్ళీ ఇదే గోత్రం వస్తుంది, శివగోత్రస్య సురేష నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అంటే చాలు. ఇందులో ధర్మపత్ని అని పేరు చెప్పక్కర్లేదు. కానీ కుటుంబ సభ్యులు పేరు చెప్తే తృప్తి చెందుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో చెప్పాల్సి వస్తే పేరు చెప్పచ్చు. ఒక వ్యక్తి ఒక స్త్రీని మాత్రమే వివాహం చేసుకున్నప్పుడు ధర్మపత్ని సమేతస్య అని చెప్తే చాలు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఒకటే వివాహం అయింది. పత్ని అనే శబ్దం ఆమెకు మాత్రమే వర్తించబడుతుంది. ఒకళ్ళు 2-3 వివాహాలు చేసుకున్నారు ఏదో పరిస్థితుల రీత్యా. అటువంటి వాళ్ళు ఏ స్త్రీతో ఉండి ఈ కలాపాన్ని కానీ లేకపోతే ఈ విధానాన్ని కానీ నిర్వహిస్తున్నారో లేదా ఏ స్త్రీని ఉద్ధరించడానికి జపం చేస్తున్నారో అది ఉదాహరించాలి. అక్కడ ధర్మపత్ని సమేతస్య అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఒక స్త్రీని దాటి వివాహం చేసుకున్న తర్వాత పత్ని అనే శబ్దం వస్తుంది. ధర్మపత్ని సమేతస్య అనేది ఒక స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే ఉదాహరిస్తారు. సమేతస్య మమ ఉపాతదురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మహాగణపతి ప్రసాద సిద్ధ్యర్థం మహాగణపతి మూలమంత్ర జపే వినియోగ. ఈ దైవ పాత్రను నీళ్లు చేతిలో పోసుకుని తీర్థపాత్రను విడిచిపెట్టాలి. ఇది సంకల్పం. ఎవరైనా సరే దీన్ని ఈ విధంగానే చేయాలి. భూతోచ్చాటన గురించి చెప్పారు, ప్రాణాయామంలో ఉన్న లోతుపాట్ల గురించి చెప్పారు, ఎలా చేయాలో విధానం అంతా చెప్పారు. ఇది దేశకాల సంకీర్తన. సాధనా క్రమంలో ఉండి సాధన ఎలా చేయాలి అనేటువంటి అంశాల గురించి మీకు అర్థమయ్యే విధంగా తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో చాలా ఎపిసోడ్స్ ఉంటాయి. ఇంతవరకు ఈ విషయాలు తెలుసుకున్నారు కదా. మరిన్ని విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయగలరు. సర్వేజన సుఖినో భవంతు. మీరు ఎంచుకున్న సాధనా మార్గంలో మిమ్మల్ని ఉన్నతులుగా చూడాలనేటువంటి సింహీ అపరాజిత మహామంత్రాలయం యొక్క లక్ష్యాన్ని సమర్థించగలరు. సర్వేజన సుఖినో భవంతు. అహం కమలానందనాథ.